జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దసరా పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ కట్టారు. పెద్దమ్మ తల్లి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. పండుగ రోజు అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు భక్తులు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, ఓవర్ టు యు. విజయదశమి వేడుకలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా నగరంలోని అమ్మవారి ఆలయాల్లో విజయదశమి సందర్భంగా ఉదయం నుంచి భక్తుల రద్దీ కొనసాగుతుంది. చెడుపై మంచి గెలిచిన సందర్భంగా కూడా విజయదశమి జరుపుకుంటూ ఉంటాము. ఇక అమ్మవారికి సంబంధించి కూడా దాదాపు మనకు 10 రోజుల పాటు 10 అవతారాల్లో అమ్మవారు మనకు దర్శనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రోజుకి సంబంధించి అమ్మవారు పెద్దమ్మ తల్లిగా దర్శనం ఇవ్వడంతో కూడా పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి దర్శించుకుంటూ ఉన్నారు. ఇక విజయదశమి రోజు అమ్మవారిని దర్శించుకుంటే అంతా విజయం ప్రాప్తిస్తుందని చెప్పేసి చాలా మంది నమ్మకం. దీంతో పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి సంబంధించి దర్శించుకుంటూ ఉంటారు. ఇక అమ్మవారు పెద్దమ్మ తల్లి అమ్మవారు అనగానే కోరిన కోరికలు తీరుతాయని చెప్పేసి చాలా మంది నమ్మకం. దీంతో పెద్ద ఎత్తున నార్మల్ టైంలోనే మనకు రెగ్యులర్ గా భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంటుంది. ఇక విజయదశమి సందర్భంగానైతే ఇంకా పెద్ద ఎత్తున భక్తులంతా వస్తూ ఉన్నారు. అదేవిధంగా అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఇక వచ్చే భక్తుల కోసం దాదాపు 3 క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 3 క్యూ లైన్లు కూడా మనకు కిక్కిరిసిపోయి కనిపిస్తా ఉన్నాయి. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణం అంతా కూడా మనకు భక్తులతో రద్దీగా మారిందని చెప్పుకోవచ్చు. దాదాపు ఇసుకేస్తే రాళ్ళంత జనమంతా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఇక ఒక్కొక్కరికి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి దాదాపు గంటన్నర సమయం పడుతుందని చెప్పేసి కూడా ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా చెప్తూ ఉన్నారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే అమ్మవారికి సంబంధించి దాదాపు ప్రతి సంవత్సరం మనకు 9 అవతారాల్లో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. కాకపోతే ఈ సంవత్సరం మనకు 11 రోజులు రావడంతో 10 రోజులు కూడా అమ్మవారు మనకు 10 అవతారాల్లో దర్శనమిచ్చారు. ఇక చివరి రోజు మాత్రం మనకు పెద్దమ్మ తల్లిగా దర్శనం ఇస్తూ ఉన్నారు. ఇక ఆ అమ్మవారిని దర్శించుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఇక మరీ ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే విజయదశమి ఇప్పుడే చెప్పుకున్నాం. విజయంకి ప్రాప్తిగా కూడా మనము విజయం సందర్భంగా కూడా జరుపుకుంటూ ఉంటాము. అదే విధంగా మహిషాసురుణ్ణి అమ్మవారు వధించడంతో కూడా విజయం సాధించడంతో కూడా ఈ విజయదశమి కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటూ ఉంటారు. ఇక పురాణాలకు సంబంధించి కూడా మనకు ఎన్నో చెప్తూ ఉంటాయి. ఎన్నో గాథలు, ఎంతో చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈ విజయదశమి రోజు అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు జంబి చెట్టు, అదేవిధంగా పాలపీటను చూడడం చాలా మందికి కూడా ప్రతీకగా చెప్తూ ఉంటాము. చాలా మంది చూస్తూ ఉంటారు. ఇక జమ్మి చెట్టుకు సంబంధించి కూడా జమ్మి చెట్టుకు సంబంధించి ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే ఇటు మహాభారతంకి సంబంధించి కూడా పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీద దాచి వనవాసానికి వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత ఆ ఆయుధాలని తీసుకుని దాదాపు ఇటు మహాభారత యుద్ధంలో గెలిచినట్టుగా కూడా చెప్తూ ఉంటారు. ఆ విజయానికి సంబంధించి కూడా జమ్మి చెట్టును మనం మొక్కుతూ ఉంటాం. ఇక జమ్మి ఆకులని బంగారంగా కూడా మనం చూస్తూ ఉంటాము. విజయదశమి రోజు ఆ జమ్మి ఆకుల్ని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాము. ఇక ఇంట్లో కూడా జమ్మి ఆకులను పెట్టుకుంటే మనకు దాదాపు సకల ఐష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పేసి చాలా మంది నమ్మకం. ఇక ఈ రోజు పాలపిట్టను చూడడం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతీకనే చెప్పుకోవచ్చు. దాదాపు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక విజయదశమి సందర్భంగా ఈ రోజు రావణ దహనం కూడా అంతే ప్రతీకగా ఉంటుంది. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా మనకి ఇక జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయానికి సంబంధించి కూడా భక్తుల రద్దీ మరింత పెరుగుతూ ఉంది. సమయం గడుస్తున్న కొద్దీ భక్తుల తాకిడి అనేది కూడా మనకు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు ఉదయం నుంచి కూడా అమ్మవారికి 3 గంటల నుంచి ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే అమ్మవారికి సంబంధించి కూడా హారతి కార్యక్రమం జరుగుతూ ఉంది. వచ్చిన పబ్లిక్ అందరికీ కూడా అమ్మవారి దర్శనము, అమ్మవారికి సంబంధించి హారతి కనిపించే విధంగా ఇక్కడ స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేసి అందరికీ కనిపించే విధంగా పెడుతూ ఉన్నారు. ఇక చిన్నపిల్లలు ఎవరైతే తీసుకొస్తూ ఉన్నారో వాళ్ళకి అమ్మవారికి కనిపించే విధంగా వాళ్ళ భుజాల మీద వాళ్ళని ఎత్తుకొని అమ్మవారిని చూపిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారిని దర్శనం కలిగేలా అమ్మవారిని కన్నుల నిండా చూసుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ఇక ఆలయ ప్రాంగణం అంతా కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు సర్వాంగ సుందరంగా కూడా తీర్చిదిద్దారు. ప్రతి ఒక్క పూలతో కూడా ఎంతో అందంగా మనకు ఆలయం కనిపిస్తూ ఉంది. అదే విధంగా అమ్మవారికి సంబంధించి కూడా ఈ రోజు పెద్దమ్మ తల్లి అవతారం కూడా అంతే కన్నుల పండుగగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక ప్రత్యేకమైన శోభ మనకు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సమయం గడుస్తున్న కొద్దీ కూడా భక్తుల తాకిడి, భక్తుల రద్దీ కూడా పెరుగుతూ ఉంది. అదే విధంగా ప్రస్తుతం చూస్తూ ఉండగా దాదాపు మనకు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ప్రాంగణం మొత్తం కూడా భక్తులతో కిక్కిరిసిపోయింది. ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా కనిపిస్తూ ఉన్నారు. అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. అమ్మవారికి సంబంధించి కోరిన కోరికలు తీరుస్తాయని చెప్పేసి చాలా మంది
నమ్మకం. దీంతో పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ఇక ఒడి బియ్యాలు కూడా తీసుకొచ్చే వారి సంఖ్య కూడా మనకు పెద్ద ఎత్తున కనిపిస్తుంది. వాటి కోసం కూడా సపరేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే అమ్మవారికి సంబంధించి మాల ఎవరైతే వేశారో భవానీ మాల కావచ్చు, ఇటు అమ్మవారికి సంబంధించిన మాలకు సంబంధించి వేసిన వాళ్ళకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక రద్దీకి సంబంధించి మనం చూస్తూ ఉన్నాము, చిన్నపిల్లలు తీసుకొస్తున్నారు, కుటుంబ సమేతంగా వస్తున్నారు. అదే విధంగా స్నేహితులతో వచ్చే వారి సంఖ్య కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో ఒక్కసారి కూడా మనం చూసుకున్నట్టయితే దాదాపు ఆలయం అంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోయిందనే కనిపిస్తూ ఉంది. ఇక సమయం గడుస్తున్న కొద్దీ కూడా భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. దాదాపు ఈ రోజు ఒక్కరోజు 50,000కు పైగా వచ్చి దర్శించుకునే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు ఆలయంకి సంబంధించిన నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. అదే విధంగా ఆలయంకి సంబంధించిన చైర్మన్, ఈవో, ఆలయంకి సంబంధించిన నిర్వాహకులు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అమ్మవారిని దర్శించుకునే విధంగా ప్రతి ఒక్కరు వచ్చిన వారి అందరికీ కూడా దర్శనం కల్పించే విధంగా ఈ ఏర్పాట్లు అయితే చేశారు. అదే విధంగా కూడా మనకు ప్రస్తుతం అయితే ఆలయం కిక్కిరిసిపోయి కనిపిస్తా ఉంది. ఇక ప్రతి ఒక్కరికి కూడా దర్శనం కల్పించే విధంగా ఆలయంకి సంబంధించిన నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే రద్దీ అయితే ఈ రోజంతా కూడా ఉండే అవకాశం ఉందనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ అశోక్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.